వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు ఇడిచిపెట్టద్దు, ఆ పైసలు కూడా వసూలు చేయాలి, ఆ పంట కూడా బాకున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు, నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లో, ఎంపీటీసీ ఎలక్షన్లలో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరి, అమ్మా చేయి గుర్తుకోటేరి అని వస్తారు. ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకున్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి? 17,500 రూపాయలు బాకున్నాడు. 2 ఎకరాలుంటే 35,000 బాకీ, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం? అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి. ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి, అభయాస్తం అంటివి, ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది, నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం, ఏం సంగతి అని అడగాలి. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు? చిల్కకు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు? నెలకు 2,500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి? ఒక్కొక్కలకు, ఒక్కొక్క ఆడబిడ్డకు, ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు, ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు. రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా, సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు. అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే. ఓట్లప్పుడే పడతాయి పైసలు, ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది. పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు, మీరు డబ్బల ఓట్లేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల, జెడ్పీటీసీ ఎలక్షన్ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా కనబడాడు, మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు. అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా. ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఏమాయ కొడుక రైతు భరోసా ఎడవైంది, రైతు బీమా సంగతి ఏంది, రుణమాఫీ సంగతి ఏంది,